సిస్టర్ వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు లక్ష్మీ శారద సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉండేది. వచ్చినప్పుడల్లా నేను వెళ్ళి స్వార్థ చెప్పేదాన్ని అనమాట. చెప్పినప్పుడు మరి ఆ బిడ్డలు రక్షణలోకి వచ్చారండి. హల్లెలూయా. చిన్నగా ఉన్నారు పిల్లలు. వాళ్ళు చెప్పినప్పుడు మరి ఎంతో ప్రేమతో అంగీకరించి, మేము శ్రీ వైష్ణవం అమ్మ మరి అంటే అవునా అమ్మగారని వాళ్ళు సుమత అంగీకరించి దేవుని దగ్గరికి రావడం జరిగింది. హల్లెలూయా. మరి ప్రతిష్ట బ్రదర్ గారు కూడా అమ్మ నేను అంత దూరం వెళ్తాను, నేను సువార్త ఎవరు చెప్పలేను, మీరు మంచి సువార్త చెప్తారని సంతోషించేవారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక రుద్రాలంట పడవ ప్రయాణం చేసి వెళ్తుందంట అండి. వెళ్తుంటే పెద్ద తుఫాన్లు ఇచ్చిందంట. ఆ పడవ సముద్రానికి తుఫాన్లు వేసినప్పుడు ఆ నాయకుడు అడుగుతుండంట, అవ్వ ఇప్పుడు తుఫాన్లు వేస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే ఆ తల్లి దేవుని నమ్మింది కనుక ఏం జవాబు ఇచ్చింది, నేను చనిపోతే పరమందున నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాను, బ్రతికున్న కొడుకు దగ్గరికి వెళ్తాను అని చెప్పిందంట అండి. హల్లెలూయా. ఎందుకు? మనం నిరీక్షణ ప్రజలు. మనం దేవుని నమ్మినాక మనకు ఒక పరలోకం ఉంది, దేవుని దగ్గరికి వెళ్తాము, దేవుని రాజ్యం చేస్తామన్న నిరీక్షణ మనకు ఉందన్నమాట. హల్లెలూయా. కనుక ప్రభువుని నమ్మితే దేవుడు మన పక్షాన కార్యాలు చేస్తాడు. ఇహలోక ఆశీర్వాదాలు ఇస్తాడు, పరలోక ఆశీర్వాదాలు ఇస్తాడు. కనుక మనం ప్రభువుని నమ్మాలి. మేము శ్రీ వైష్ణవులు ఎన్నో పూజలు చేశామండి. ఇంట్లో ఒంట్లో శాంతి సమానం లేకుండే. ప్రభువు పెట్టింది రెండే కులాలు పెట్టాడు. ఇవన్నీ మనం పెట్టుకున్నాం. హల్లెలూయా. కనుక ప్రభువుని నమ్ముకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, మనకు గొప్ప పరలోకాన్ని దేవుడు మనకు ఇస్తాడు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గు బాగా లేచిందంట. దగ్గు బాగా లేస్తే ఆమె హాస్పిటల్ వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి గోళీలు తెచ్చుకుంటే ఆ గోళీలు వేసుకోగానే మళ్ళీ ఎక్కువైందంట. ఎక్కువైతే పోయి ఏం చెప్పిందంట, అయ్యా నువ్వు ఏం గోళీలు ఇచ్చినావు నాకు, ఆ గోళీలు వేసుకుంటే నాకు దగ్గు ఎక్కువైందంటే నువ్వు ముందు పో నేను వెనకొస్తానంట. ఆ మెడికల్ షాప్ అయినా ఇంటికి వచ్చి బాగా తిట్టిపోసిందండి. వాడు ఇట్లా అన్నాడు. కానీ ఇక్కడ రుద్రాలు ఏం చేసింది, నేను చనిపోతే పరమాత్మ నా కొడుకు దగ్గరికి వెళ్తాను, బ్రతికున్న నా కొడుకు దగ్గరికి వెళ్తాను అని చెప్పింది. హల్లెలూయా. దేవుని నమ్మిన బిడ్డలకు ఒక నిరీక్షణ, ఒక ధైర్యం అన్నది ఉంటుందన్నమాట. అందుకే మనం ప్రభుని నమ్ముకోవాలి. ఎన్ని రోజులకైనా మనము ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే కదా. బస్సులో పోయేటోళ్ళను, పడవలో పోయేటోళ్ళను, అమ్మ ప్లేన్లో పోయేటోళ్ళను ఆపొచ్చు, కానీ పరలోకం పైకి వెళ్ళే వాళ్ళని ఎవరు ఆపలేరు. కనుక మరణం ప్రతి వారికి ఉంది. కనుక చనిపోయినాక మనం ఎక్కడికి వెళ్తాము? మనం దేవుని నమ్మితే మనము ఆయన రాజ్యం చేస్తాం. హల్లెలూయా. కనుక దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేము ఎన్నో పూజలు చేసామండి. శుక్రవారం సంతోష మాత, శనివారం నరసింహస్వామి ఇంట్లో పుట్టమట్టి అంటే ఎల్లమ్మకు. నా భర్తకు బాగా కోపం అనమాట. ఒక పులుసు పుల్లగా అయిందంటే గిన్నె మూరలో కొట్టేవాడు. అంత కోపిష్టం దేవుడు మార్చేసి నా భర్తను సేవకునిగా దేవుడు చేసుకున్నాడు. కనుక దేవుని నామానికి మహిమ కలుగును గాక. శారద సిస్టర్ వాళ్ళు కూడా చాలా సంవత్సరాల మాకు పరిచయం. మరి పిల్లలు చిన్నగా ఉన్నప్పటి సంది లక్ష్మి వాళ్ళు కూడా భయపడొద్దు, ధైర్యంగా ఉండాలి. మనం నిరీక్షణ ప్రజలము. ఈ రోజు కాకుండా మనం రేపు కలుసుకుంటాము, ఈ రోజు కాకుండా రేపు మనము లోకాన్ని విడిచి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. కనుక ధైర్యంగా ఉండాలి. మనం నిరీక్షణ ప్రజలం కనుక మనం నిరీక్షణతో ఉండాలి. నిరీక్షణతో ఆయనను మనం ఎదుర్కోవాలి దేవుని. హల్లెలూయా. టీవీ కొంటే గ్యారెంటీ ఉంది, ఫ్యాన్ కొంటే గ్యారెంటీ ఉంది అమ్మ.